దావీదుకి ఏం కనబడుతుంది? గోలియాతుని ఖడ్గము తీసుకొని తల నరికినట్టు కనబడుతుంది. దేవుని స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. బాహ్య నేత్రంతో చూసిన వాళ్ళందరూ అరుపులు కేకలు వినడంతోనే పారిపోయి గుడారాల్లో దాక్కుంటున్నాడు. ఆత్మ దృష్టితో చూసినటువంటి దావీదు ఏమంటున్నాడో తెలుసా? సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత, ఒక్క దెబ్బతో ఇతని నరికి కాకులకు గద్దలకు వేసేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఆత్మీయ దృష్టి. దేవుని పిల్లలకి ఆత్మీయ దృష్టి కావాలి. మనోనేత్రము వెలిగించబడి ఆత్మ సంబంధమైన మనస్సుతో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను మనం చూడాలి. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలి. ఎఫెసీ సంఘానికి పౌలు చెప్పాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుని మహత్యమేమిటో, దేవుని బలమే